పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నివాసం వద్ద మట్టి వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. ఆ వినాయకుడికి సంబంధించి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేశారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ పెట్టిన లడ్డు సుమారు 10 కేజీల లడ్డూనైతే వేలంపాట పెట్టారు. ఈ వేలంపాటలో డాక్టర్ దివ్యరాజ్ గారు, బొర్రా దివ్యరాజ్ గారు అయితే పాడుకున్నారు. అక్షరాల 1,06,000కి అయితే పాడుకున్నారు. దానికి సంబంధించి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం గారు 1,06,000కి పాడుకున్నారు కదా మేడం, అంటే ఎంత కాస్ట్ పెట్టి పాడుకోవాలి అని మీకు ఎందుకు అనిపించిందండి? అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఫస్ట్ ఒక మంచి సందేశాన్ని ఇచ్చారండి. సాక్షాత్తు పార్వతీదేవి కూడా మట్టి వినాయకుడిని చేశారు. ఆయన కూడా ఒక ఏదో హడావిడిగా కాకుండా చక్కగా సింపుల్గా ఒక మట్టి వినాయకుడిని స్థాపించారు. నాకు తెలిసి ఒక అతిపెద్ద మట్టి వినాయకుడు మన దగ్గర స్థాపించడం మనం ఎంతో గర్వపడాలి. ఈరోజు హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్కి ఎంత డిమాండో ఈరోజు పిఠాపురం వినాయకుడికి ఆ డిమాండ్ ఇంతకుముందు ఎటు కనివిని ఎరుగుని విధంలో నాకు తెలిసి ఎవరు ఇంత రేటు పెట్టి వేలంపాట వేసుకోలేదు. కళ్యాణ్ గారు ఉండబట్టి ఆయన ఇచ్చే సందేశాన్ని మెయిన్ బలంగా వెళ్ళాలనే సంకల్పం నాది స్వచ్ఛంద సంస్థ అవడంతో ఎంతోమందికి హెల్త్ క్యాంపులు చేసాం, మన వరదల్లో కూడా చేసాం. అలాగే కళ్యాణ్ గారి స్ఫూర్తే మాకు ఎప్పుడూ ఉన్నది. ఆయన ఎప్పుడు ప్రజలు బాగుండాలని ఆయన వచ్చి ఇక్కడ పూజలు కూడా నిర్వర్తించారు. వరద బాధితులకి అలాగే తెలుగు ప్రజలు బాగుండాలని ఆయన చేశారు. సో ఇది 54 గ్రామాలు ఆయన ఏదైతే ఆయన ఎమ్మెల్యే ఉన్నారో మాకు ఆ 54 గ్రామాలకు కూడా ఈ దీవెనలు వెళ్ళాలని ఆయన డెఫినెట్గా ఆయన కోరిక మేరకు ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. అయితే 10 కేజీలు లడ్డు కదా మేడం, అంటే మొత్తం 54 గ్రామాలకి పంచడానికి కుకుటేశ్వర స్వామి టెంపుల్లో పూజలు చేసి లడ్డు కలిపారు కదా, దాని గురించి చెప్పండి. అంటే గణపతికి తండ్రి శివుడు, అందుకనే ఆ గణపతి అనేది మనం ఫస్ట్ ఏ పని ప్రారంభించేటప్పుడు వినాయకుడితో మొదలు పెడతాం. అలాగే ఆ పరమశివుడు ఆశీర్వాదాలు అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. అలాగే ఆ గణపతికి తండ్రి అయిన శివుడు గారి అంటే మనకెంతో అంటే ఏన్షియంట్ హిస్టరీని చూసుకున్నట్లయితే కుకుటేశ్వర స్వామి గుడి మనకి ఎంతో ప్రాధాన్యత ఉన్న గుడి. అందువల్ల ఆ హిస్టరీతో ఉన్న గుడి. అలాగే గణపతికి తండ్రి అయిన శివుడి ఒక సన్నిధానంలో ఈ యొక్క లడ్డు మహాప్రసాదాన్ని పూజించి మరింత పవిత్రం చేసి అది ఒక 100 కేజీల్లో కలిపి ఇలా అన్ని గ్రామాలకి పంచిపెట్టడానికి ఈ వేలంపాట నేను గెలిచినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ వేలంపాటలో గెలిచిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ వరద బాధితులకే జనసేన పార్టీ ద్వారా అందించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యం నాకు ఒక్కదానికే పరిమితం అవ్వకూడదు. 54 నాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇది ఒకటే కాదు, ఇది ఒక 54 గ్రామాల ప్రజలు వాళ్ళ పంటల్లో వాళ్ళ పొలాల్లో అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 54 గ్రామాల అందరికీ కూడా ఈ యొక్క మహాప్రసాదాన్ని పంచిపెట్టడం జరుగుతుంది. నాకు తెలిసి 1,06,000 అంటే ఎంత పెద్ద మొత్తంలో అయితే మన ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా పాట నేను చూడలేదు. బహుశా జరుగుండొచ్చు, కానీ అయితే అంత కాస్ట్ పెట్టి మీరు పాడడానికి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన విగ్రహం అనా లేకపోతే వరద బాధితులకి సహాయం వెళ్తుందనండి? పవన్ కళ్యాణ్ గారు ఆయన యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఈజ్ ఫస్ట్ సోషల్ ఫిలాంథ్రఫిస్ట్ అండి. ఆయన చేసే ప్రతి పనిలో ఆఖరికి ఒక జెండా పెట్టుకున్నా దానికి ఆయన ఒక పిన్ను పెట్టుకున్నా కానీ దానికి ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. అది లేకుండా ఆయన ఎప్పుడు ఏది చేయరు. ఆ సోషల్ మెసేజ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే తీరా ఒక వినాయకుడి నుంచి వచ్చిన ఒక రూపాయి అయినా కానీ అది కూడా వరద బాధితులకు వెళ్ళేలాగా వెళ్తుంది. కాబట్టి ఇది డెఫినెట్గా నేను సోషల్ ఫిలాంథ్రఫిస్ట్ని. ఆయన ఆలోచనలు నా ఆలోచనలు ఆల్మోస్ట్ మేము అందరం ఒకలాగే ఆలోచిస్తాం, లైక్ మైండెడ్గా ఉన్నాం కాబట్టి. సో ఈ యొక్క సందేశం అందరికీ వెళ్ళాలి. ఇప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఏదో ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి ఏదో చేసేయాలి అలా అది ఆ నేచర్ లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యాక ఫస్ట్ పెట్టిన విగ్రహం, అలాగే ఆయన చేతులతో ఆయన పూజించిన విగ్రహం, అలాగే ఆయన ఒక మంచి మనస్సుతో చేశారు, ప్రజలందరూ బాగుండాలని చేశారు. అదే ఆ ప్రసాదాన్ని మళ్ళీ పాతగాయకి తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టడానికి ఏంటంటే మొత్తం అందరు ప్రజలు కూడా ఇప్పుడున్న వరదల తర్వాత కూడా ఈ యొక్క ప్రసాదం వాళ్ళ ఇంటికి చేరితే ఇంకా బాగుండాలనేసి కోరుకుంటున్నాం. ప్రత్యేక పూజలు కుకుటేశ్వర స్వామి టెంపుల్లో చేసి అనంతరం దాంట్లో ఇంకొక 100 కేజీల లడ్డూని కలిపి మొత్తం 54 గ్రామాలకి కూడా పంచుతున్నారు.